ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోకుండా ల్యాండ్ కబ్జాదారులు కొమ్ము కాసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఆ యాక్ట్ ని ఈయనే గ్రాబింగ్ చేస్తా ఉంటే ఒంటరి మహిళలు నాలాంటి మహిళలు ఏమవ్వాలి? అంటే కష్టపడి సంపాదించి భూమి కొనుక్కున్నా లేకపోతే మా తాతలు సంపాదించిన తండ్రులు సంపాదించిన భూమి మా స్వాధీనంలో ఉన్నా సరే లాక్కోవడానికి ప్రయత్నించి ఇటువంటి కబ్జాదారులకి మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి. ఒకటి ఆయన ఎస్సీ ఎస్టీ అనేసి అట్రాసిటీ కేసులు పెడుతున్నాడు. వాళ్ళకి ఒక యూనియన్ అంట. నేను ఒక మహిళను, మహిళలందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను ఈరోజు 1000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ఒక ఇండస్ట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. నేను ప్లాన్ చేసి ఆ ప్లానింగ్ ని జడగొట్టడం కోసం, ఆ ల్యాండ్ ని గ్రాబింగ్ చేయడం కోసం బోనెల విజయ్ చంద్ర అనే ఒక ఎమ్మెల్యే ఆ కబ్జాదారులతో కలిసి నేను కొనుక్కునే భూములని మా తాతల నుంచి వచ్చినటువంటి భూముల గురించి కూడా మొత్తం అంతా కబ్జా చేసి పొలంకి వెళ్తేనే వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడైతే వస్తాడో మడకవాణి వలస, ఎంఆర్ నగరం, ఆ పెదబండపల్లి ఆ 3 విలేజెస్ కి ఆవిడ ఏ చుట్టుపక్కల కారులో వచ్చినా సరే ఆవిడని చంపియండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎమ్మెల్యేకి మరి చంద్రబాబు నాయుడు మహిళలు గౌరవం ఇండస్ట్రీస్ పెట్టండి ఇవన్నీ అంటున్నారు. మరి ఆయన ఎటువంటి చర్య తీసుకుంటారో నాకు న్యాయం చేయండి. మహిళలందరూ నాకు సపోర్ట్ ఉండండి. నేను ఈ వెనకబడిన జిల్లాలో నేను ఒక ఇండస్ట్రీ పెడతాను. నాకు ఇంతకు ముందు 22 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ ఈ 3 స్టేట్స్ గవర్నమెంట్ వర్క్స్ చేస్తుంటాను. ఎక్కువ సెక్యూరిటీ వర్క్స్ కూడా చేస్తుంటాను నేను. కాబట్టి నాకు మీ మహిళలందరూ నెక్స్ట్ ఆయన ఎస్సీ ఎస్టీ అన్నారు కదా, మిగతా కులాలు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి, సపోర్ట్ చేయండి.